అసలు మ్యూచువల్ ఫండ్స్‌లో సేఫ్ కాదనుకుంటుంటారు చాలామంది. మీరేమంటారు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అసలు? అసలు రిస్క్ లేని ఏదైనా ప్రోడక్ట్ ఉందా అండి? ఈ మధ్య నేను చూసాను కొంతమంది గోల్డ్‌ని మనం లాకర్‌లో పెట్టుకుంటాం. అవును. అందులో నుండి కూడా మాయమైపోయింది. హ్మ్. సో, అవును. అందులో నుండి కూడా సేఫ్ ఏం కాదు. వాళ్ళేమంటున్నారు, మీరు గోల్డ్ గాని లాకర్‌లో కనిపించకపోతే ఈ రెంటల్ ఇన్‌కమ్ ఏదైతే ఉందో దాని మీద 100 టైమ్స్ అన్నమాట. అంటే మీకు 30,000 రెంట్ ఉందనుకోండి. హ్మ్. 100 టైమ్స్ ఎంత? 3,00,000. 3,00,000. మీరేమన్నా పెట్టండి, ఏమన్నా పోనీయండి, మేము 3,00,000 ఇస్తాం అంటున్నారు. అయ్యో! బట్ ఇక్కడ 2, 3 తులాలకు కూడా 3,00,000 కన్నా ఎక్కువుంది కదా! ఉంటుంది. ఆ! అంటే ఏంటంటే రిస్క్ లేనిది అంటూ ఎక్కడా ఉండదండి. సో, హ్మ్. మనం అలా కాకుండా కాలిక్యులేటివ్‌గా హ్మ్. మనం గాని రిస్క్‌ని తీసుకున్నట్లయితే హ్మ్. మ్యూచువల్ ఫండ్‌లో రిస్క్ లేదని చెప్పలేము. ఏదైనా రియల్ ఎస్టేట్ అవ్వనియండి, ఈవెన్ గోల్డ్‌లో కూడా చూసారు కదండీ! హ్మ్. ఫ్లక్చుయేషన్స్ ఎందులో లేవు. హ్మ్. హెచ్చుతగ్గులు ఎందులో లేవు. హ్మ్. అలానే మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా హెచ్చుతగ్గులు ఉంటాయి. హ్మ్. కాకపోతే దానికొక డిసిప్లిన్డ్‌గా, ఒక స్ట్రాటజికల్‌గా, ఒక ప్లాన్డ్‌గా, డిసిప్లిన్డ్‌గా మనం వెళ్ళినట్లయితే మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా హ్మ్. మనం మంచి రిటర్న్స్ తీసుకోవచ్చు.